గూస్ వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి, కానీ అది ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాల్సి వచ్చింది. అవి కూడా కొన్ని గూస్ బంప్స్ సీన్స్ చాలా ప్లేస్ లో పెట్టారు అనిపించింది. అంటే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఎక్కువ ప్లేస్ లో పెట్టేశారు. సో దట్ మనకి ఆ సీన్ వచ్చినప్పుడు సరే ఓకే ఇందాక కూడా వచ్చింది కదా ఇలాంటి సీన్, ఓకే చలో అన్నట్టుంది. అంటే ఇక్కడ అయిపోతుందా ఇంటర్వ్యూలు వస్తుందా అనే టైంలో ఇంటర్వ్యూ రాలేదు, సో కొంచెం లాగ్ అనిపించింది. చాలా లాగ్ అంటే చాలా ట్రాక్స్, చాలా క్యారెక్టర్స్, కొంచెం సీజీ వర్క్స్ ఉన్నాయి. ఆ గ్రాఫిక్స్ అంతా కూడా నీట్ గా ఉంది, ఎక్కడ మనకి అదేంటి ఇలా చేశారు అన్ప్రొఫెషనల్ గా లేదు, అదంతా బాగుంది, అంతా కూడా బాగానే ఉంది. కానీ కొంచెం ట్రైలర్ ని చూసి మనం అనుకున్నంత బాగా అయితే లేదు. ట్రైలర్ అలాంటి మహిమలు కానీ మంత్రాలు ఉండొచ్చు అనుకోవచ్చు. అంటే ఇలాంటి మూవీస్ వాళ్ళు తీసినప్పుడు మనం అది రియల్ లైఫ్ కి రిలేట్ చేసుకోలేము, కానీ ఇంకా బాగుండొచ్చు. మూవీ డిసప్పాయింటెడ్ లాగానే ఉంది. అంటే ఫస్ట్ అంటే వాళ్ళు పబ్లిక్ గా అప్పటి చూపించాలి, ఇప్పుడు మిక్స్డ్ చూపించారు కదా. సో మహిమలు 2025 జనరేషన్ స్టోరీ పక్కన పెడితే ఓవరాల్ గా మూవీ అంతగా ఎక్స్పెక్ట్ చేసినంత